లేదంటే ఆయన ఏదో పోలీసులను బెదిరిద్దామని చూస్తున్నారనో, లేదా అధికార పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలను వేధిస్తా ఉన్నారనో పెట్టబోయే కేసులు ఆగవు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని కూడా తెలియజేస్తాం. ఓకే. రాయపట్టన్ గారు క్లోజ్ చేద్దాం. ఏంటి మరి పసుపులేటి సురేష్ గారేమో మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది, నెంబర్ 1 పరిపాలన అందించామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏమంటారు సార్? ఆయన లేవనెత్తినటువంటి అంశాలు 2. ఒకటి, మహిళలు 33,000 మంది మిస్ అయ్యారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను క్లియర్ గా, కేవలం పవన్ కళ్యాణ్ గారిను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే ఫాలో అవడం కాకుండా మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీలో అధికారులను ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాలను, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను ఫాలో అవ్వండి. ఎందుకంటే వీళ్ళ మానస పుత్రుడు, జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రుడుగా పేరొందినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్, అతను పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా తెలిపినటువంటి విషయం ఏంటి అంటే 33,000 మంది కాదు, 30,000 మిస్సింగ్ కేసులు నమోదైన మాట వాస్తవం. అందులో 23,000 కేసుల్లో వివిధ రకాలుగా కేసులు సాల్వ్ అయ్యాయి, దొరికారు, లేదంటే ఏ విధంగా వాళ్ళు మిస్ అయ్యారు, కారణం ఏంటి అని మొత్తాన్ని క్లియర్ అయ్యాయి ఆ కేసులు. ఇంకా 7,000 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి మీద కూడా టీంలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి అని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పసుపులేటి సురేష్ గారిని వినమని చెప్పండి క్లియర్ గా, ఆ తర్వాత మాట్లాడదాం. అలాగే ఆ 7,000 కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా నమోదైనటువంటి కేసులు, పాత కేసులు అన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కొంతమంది ఇప్పటికీ ట్రేస్ అవుట్ అయ్యారు, కొన్ని కొత్తవి నమోదు అవుతూ ఉన్నాయి. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కింద కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి విషయం. ఇది లా అండ్ ఆర్డర్ లో కానీ, స్టేట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కానీ ఎక్కడైనా సరే ఎవరు ఇమీడియట్ గా అసలు ఎక్కడ ఒక్కరు కూడా జరగకుండా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ప్రజెంట్ లేదు కాబట్టి పెరుగుతున్నటువంటి విధానాల మూలంగా దీన్ని ఎవరు ఆపలేము. మీ విషయంలో, మీ ప్రభుత్వం విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి ఇది మీ పార్టీలో ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్ణయం, వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. నంబర్ 2, సుగాలి ప్రీతి గారి ఇష్యూ చెప్పారు. సుగాలి ప్రీతి ఇష్యూ ఆల్రెడీ నిన్న కోర్టులో పిటిషన్ మూవ్ అయింది, ఆల్రెడీ నిన్న జరిగింది. మళ్ళీ రేపు మే నెల 1వ తేదీ మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అవర్ తర్వాత మళ్ళీ సేమ్ పిటిషన్ మూవ్ అవుతుంది. సుగాలి ప్రీతి ఇష్యూ ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుంది. దానికి కారణం ఆ కేసు ఇప్పటికీ సజీవంగా ఉండడానికి, ఆ తల్లికి ఇంకా న్యాయం జరిగితే భరోసా నిలపడానికి పవన్ కళ్యాణ్ గారి కారణం అయ్యారు. మీకు తెలియకపోతే వెళ్ళి ఆ తల్లిని అడిగి వివరాలు కనుక్కోండి తప్ప ఇక్కడ మీడియాలో కూర్చొని మీ పేపర్లోనూ మీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను చదవద్దు. చెప్పింది సోదరు గారు, ఆ తల్లి చెప్పింది, మాకు చెప్పి ఏం పట్టించుకోలేదు. ఆ తల్లి గారు చెప్పారు బయట కోర్టు అనేది ఎక్కడ ఆగిపోలేదు. ఆ యొక్క సుగాలి ప్రీతి కేసులో కోర్టు కేసులు కంటిన్యూగానే జరుగుతూనే వస్తున్నాయి. ఎక్కడ కూడా మధ్యలో విరామం వచ్చి మళ్ళీ పునఃప్రారంభమైనటువంటి సందర్భం లేదు. మీరు అది తెలుసుకోవాలా. కంటిన్యూగా జరుగుతూనే ఉంది, వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అఘాయిత్యాలపైన ఈ రకమైనటువంటి కేసులు అరెస్ట్